महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం చూసినట్టయితే కనుక మెయిన్గా ఈ యొక్క ఫిబ్రవరి మాసం మొదటి వారానికి సంబంధించి గోచారంలో మార్పులు చూస్తే బుధవారం 4వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు మకరం నుంచి. శుక్రుడు శుక్రవారం 6వ తారీఖున కుంభరాశిలోకి మారుతూ ఉన్నారు ఆయన మకరం నుంచి. రవి కుజులిద్దరూ కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నారు. శని మీన రాశిలో సంచారంలో ఉన్నారు. గురు భగవానుడు వక్రించి మిథున రాశిలోనే సంచారంలో ఉంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ సింహరాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక కర్కాటక సింహ కన్య తుల రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. సో ఈ విధమైన చంద్రుని యొక్క గోచారం, మిగతా నవగ్రహాల పరిస్థితి, అలాగే వాటి గోచార స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక రాశికి మేజర్గా తృతీయ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం యోగిస్తుంది. ఈ వారం తృతీయంలో రాహు యొక్క సంచారం యోగిస్తుంది. సప్తమంలో గురువు గారి యొక్క సంచారం కూడా యోగిస్తుంది. అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా ఈ వారం ధనురాశి వాళ్ళకి సంబంధించి గోచారం ఉంది. కాబట్టి మంగళ, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఇక్కడ మనకి చంద్రుని యొక్క బలం ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఇక్కడ చూస్తే కనుక ఆది సోమవారాల్లో మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, ముఖ్యంగా ఫ్రైడ్ ఫుడ్, స్పైసీ ఫుడ్స్, కారాలు వీటి విషయంలో కొంచెం కేర్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకో విషయం ఏంటంటే అష్టమ స్థానం నుంచి వారం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం, ఫ్యామిలీ పరిస్థితులకి సంబంధించి కానీ ఫైనాన్షియల్ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంత ఆలోచన అనేది ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా మనకి ఆది సోమవారాల్లో కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాల్లో చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు ఏదైతే ఇక్కడ నవమ స్థానంలో ఉన్నారో సంచారంలో, ఆ రాశ్యాధిపతి రవి కూడా ద్వితీయంలో ఉన్నారు. సో కాబట్టి మనీ డ్రైనెస్, కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. భాగ్యస్థానంలో కొంచెం చంద్రుడి యొక్క సంచారం ఉండటం వల్ల సో ఇక్కడ ఏదైతే మేజర్గా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్కి సంబంధించి మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, అది ఫ్యామిలీ హెల్త్ మ్యాటర్స్ కావచ్చు, అండ్ మీ అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, మీరు సంపాదించిన ధనంలో ఇక్కడ సరే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం అది స్పిరిచువాలిటీకో ఇతరత్ర కొన్ని కారణాలకు కొంత ఆ మనీని కొంచెం డ్రైగా కొంచెం ఖర్చు చేయాల్సి వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మేజర్గా ఇక్కడ చంద్రుడు యోగిస్తారు దశమ స్థానంలో. ఆ రాశ్యాధిపతి బుధుడు కూడా తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు. ఇక్కడ 10th హౌస్లో చంద్రుడు బాగా యోగిస్తాడు. వర్క్ పర్ఫెక్షన్ కోసం చేసిన పనే మళ్ళీ చేయటం, ఇంకా బెటర్మెంట్గా చేస్తే ఎలా ఉంటుంది అనుకోవటం, వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యాక సరే ఇంకా టైం ఉందిగా మళ్ళీ చేద్దాంలే ఇంకొంచెం బెటర్మెంట్గా అన్నట్టు ఇలాంటి ఏవో థాట్స్ వస్తుంటాయి. అలాగా గురు శుక్రవారాల్లో కొంచెం వర్క్ పర్ఫెక్షన్ గురించి ఎక్కువగా ట్రై చేసే ఆస్కారాలు, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ వ్యాపార రీత్యా కానీ ప్రొఫెషనల్గా వృత్తిరీత్యా కానీ కొన్ని జర్నీస్, షార్ట్ జర్నీస్ అనేవి కూడా ఈ రాశి వాళ్ళకి గురు శుక్రవారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వారాంతం చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ చంద్రుడి జనరల్గా లాభస్థానంలో యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా తృతీయ స్థాన సంచారంలో ఉన్నారు. సో తృతీయ స్థాన సంచారంలో శుక్రుడి యొక్క సంచారం కూడా ఉంటాం.
తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి కొంత మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కానీ, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ లాభంలో చంద్రుడి యొక్క సంచారం యోగించడం, అలాగే ఆ రాశ్యాధిపతి శుక్రుడి తృతీయంలో మిత్రక్షేత్రంలో ఉండటం కూడా కొంతవరకు వెరీ ప్లెజెంట్గా కోవర్కర్స్తో, మీ యొక్క సహోద్యోగులతో, కోవర్కర్స్తో, సర్వెంట్స్తో కావచ్చు, అందరితో కూడా చాలా పీస్ఫుల్గా ప్లెజెంట్గా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే తత్వంతో ముందుకు వెళ్ళటం, కమ్యూనికేషన్ కూడా చాలా స్మూత్గా మీ కమ్యూనికేషన్ ఈ సమయంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగా మెయిన్గా మీడియా అండ్ కమ్యూనికేషన్, రైటింగ్స్, టీచర్స్ వీళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి ధనురాశిలో. ఈ రాశికి మేజర్గా మనం చూస్తే రవికుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారం ఏదైతే ఉందో ఇది కొంచెం రవికుజులు ఇక్కడ వాక్స్థానంలోనే ఉన్నారు. వాక్స్థానంలో ఉన్న రవికుజుల వల్ల కొంచెం వేడి చేయటం వల్ల మనకు కొంచెం త్రోటికి సంబంధించి కావచ్చు, లేదా కొంచెం అగ్రెసివ్ స్పీచ్ మాట్లాడేటప్పుడు కొంచెం పరుషంగా మాట్లాడినట్టు కాకుండా కొంచెం అలా కొన్నిసార్లు మీకు ఏంటంటే ఎవరన్నా కొంచెం ఇరిటేటివ్గా మాట్లాడినా చాలా కొంచెం ర్యాష్గా స్పీచ్ వస్తుంది. సో వాటి విషయంలోనూ ఆరోగ్యపరమైన విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ఫైనాన్షియల్గా ట్రై చేస్తున్నారు ఫస్ట్ రవి కుజులు కొంచెం, కాబట్టి వాక్స్థానంలో ఉన్న రవికి జపాకుస్మ సంకాసం, అదే వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం చాలా 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 మంచిది. అర్ధాష్టమ శని అనేది ఒకటి నడుస్తూ ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా ఇక్కడ ఈ అర్ధాష్టమ శని సంచారంలో మరి డొమెస్టికల్గా ఎక్కువ గృహానికి సంబంధించి ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించో కొంచెం వెరీ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి. కాబట్టి దీనికి కొంచెం స్మూత్నెస్ కోసం శని డొమెస్టికల్ స్ట్రెస్ని క్రియేట్ చేయకుండా ఉండడం కోసం కొంచెం నీలాంజన సమాభాసం, శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, ఇవి చేయటం వల్ల ధనురాశి వాళ్ళకి ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.